కరుణామయుని సిఎస్ఐ సంఘము పునాదిపాడు వారు నిర్వహించు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం బండారు వెంకట సుబ్బారావు గారి పొలంలో, సచివాలయం 2 ప్రక్కన, పునాదిపాడు. ప్రసంగికులు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, ట్రెజరర్ కేజీ డయాసిస్ విజయవాడ. బ్రదర్ మంజిత్ పాల్ గారు, బీదర, కర్ణాటక. ఒకే ఒక ప్రతిస్పందన కొరకు ఆయన వచనం ఇస్తున్నాడు. వణికి కింద పడి, నేను చేతకానోని ప్రభా, నన్ను వదిలే, నా వల్ల కాదు, నన్ను వదిలే ప్రభా, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, అసలు నువ్వు మాట్లాడే రేంజ్కి నాకు దిమ్మ తిరిగిపోతుంది, నువ్వేంది నేనేంది, వద్దుల్తే చూపు పడిపోద్ది, వద్దుల్తే అబద్ధాలు బయటకు వస్తాయి, వద్దుల్తే బూతులు బయటకు వస్తాయి, వద్దుల్తే వేషధారణ, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. యేసుక్రీస్తు ప్రభువు చాచిన చేతులతో మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ is always keeping his arms wide open to receive us to him and to give us that warm and tight hug. దేవుని ప్రేమలో వంచన లేదు, దేవుని ప్రేమలో మోసం లేదు. కొంతమంది చూడండి, ప్రేమికులు అంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ కొంతమంది ప్రేమించినట్లుగా ప్రేమించి ఇలా దగ్గరికి చేసుకొని ఆ ప్రియుడినో ప్రియురాలినో కత్తితో వెనక నుండి. ముఖ్య అతిథులు రెవరెండ్ ఎంఆర్ జేజే ప్రకాష్ గారు, డీనరీ చైర్మన్, మానికొండ. సభ ప్రారంభికులు రెవరెండ్ కె అశోక్ కుమార్ గారు, డీనరీ చైర్మన్, పోరంకి. దైవ సేవకులు రెవరెండ్ జి యోహాన్ గారు, పారిష్ గురువులు, వణుకూరు. పాస్టర్ కలపల జాన్ గారు, పెనుయేలు కల్వరి ప్రేమ మినిస్ట్రీస్, నందిగామ. సువార్త గాయకులు బ్రదర్ ఎం డానియల్ గారు, విజయవాడ. యూత్ మీటింగ్ 2024 ఏప్రిల్ 24న ఉదయం 9 గంటలకు కరుణామయుని సిఎస్ఐ చర్చ్ నందు జరుగును. బైబిల్లోని మీ సందేహాలకు దైవజనులు సమాధానములు ఇచ్చెదరు. కన్వీనర్ వి రిచర్డ్ రంజన్ శాంసన్ గారు. స్వార్థికులు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ డీకన్ వి దేవసాయం గారు, కరుణామయుని సిఎస్ఐ సంఘము. పాల్గొనండి, ప్రార్థించండి, దేవుని దీవెనలు పొందండి. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అయినను నేను వారి పాతాళములో నుండి విమోచింతును, వారిని మరణము నుండి తప్పించదను. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, పశ్చాత్తాపము నాకు పుట్టదు అనే వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే బహుశా మనందరికీ నూతన నిబంధనలో కదా ఈ మాట ఉండేది, పాత నిబంధనలో కూడా ఉందా అనే సందేహం రావచ్చు. వాక్యం వింటున్న నీ జీవితంలో పాత నిబంధనలో కూడా దేవుడు ప్రవచనాత్మకమైన మాటను తెలియచేస్తూ ఉన్నారు. పాతాళములో నుండి నేను వారిని విమోచింతును. మన దేవుడు మనలను విమోచించువాడుగా ఉన్నాడు. పాతాళములో నుండి మనలను విమోచించువాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపాల కొరకే సిలువలో మరణించాడు, నన్ను మరలా తన బిడ్డగా చేసుకోవడానికి, నిత్యరాజ్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా నిత్య జీవంలోనికి నడిపించబడతారు అని
లేఖనము సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు విచారకరం ఏంటంటే చాలామంది దేవుడిని నమ్మడం లేదు. యేసు క్రీస్తు దేవుడు అని నమ్మడం లేదు. ఆయన దేవుళ్ళలో ఒకడు అని అంటే కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఆయన దేవుడు కాదండి, యెహోవాయే దేవుడు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. యేసు క్రీస్తు దేవుడు కాదండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మాకు దేవుడని మరి కొంతమంది నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే యేసే దేవుడని, ఆయన ఈ లోకానికి పాపానికి శాపానికి విరుగుడుగా తన రక్తాన్ని చిందించడానికే వచ్చినట్టు గొర్రెపిల్లని లేదా విశ్వసించలేని వారి జీవితాల్లో పాపక్షమాపణ ఉండదు, మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, అన్నిటికి మించి నిత్యరాజ్యం ఉండనే ఉండదు. వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్నితో సవాలు చేసినట్టు దేవుడు. బైబిల్ గ్రంథంలో 2 మరణాలు ఉన్నాయి. ఒకటి మొదటి మరణము, రెండవ మరణము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి రెండవ మరణం మీద అధికారము ఉండదు. మొదటి మరణం అందరికి వస్తుంది. 70 సంవత్సరాలకు, 80 సంవత్సరాలకు, మొదటి 100 సంవత్సరాలకు, లేదంటే ఏదో ఒక జవసత్వాన్ని బట్టి దేవుడి నియమించిన ఆయుష్ని బట్టి మొదటి మరణం అందరికీ వస్తుంది. మొదటి మరణం అనగా ఈ యొక్క శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళడం. బయటికి వెళ్ళిన ఆత్మ నిత్య నరకంలో ఉంటే అదే రెండవ మరణం. ఆత్మ మరలా చచ్చిపోయిద్ది, ఆత్మ మరలా పాతి పెట్టేస్తారు, అది కాదు కాన్సెప్ట్. ఒకవేళ నీలో ఉన్న ఆత్మ నిత్య నరకంలో ఉంటే అది రెండవ మరణం. నీలో ఉన్న ఆత్మ నిత్య జీవంలోనికి అడుగు పెడితే అది పునరుద్ధానము, రెండవ మరణం మీద అధికారము లేని జీవితం. ప్రియులారా, వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుణ్ణి నీ సంపూర్ణముగా విశ్వసించే బ్రతుకు నీలో ఉందా? అవసరానికే దేవుడు అండి అని, లేదా నీకున్న సమస్య తీరేంత వరకు దేవుడని, నీకున్న అక్రత తీరేంత వరకు దేవుడని, ఆ తర్వాత దేవుణ్ణి నమ్మలేని వారు చాలా మంది ఉంటారు. పిల్లరా, చాలా మంది ఎరిగి తెలిసి క్రైస్తవ్యాన్ని ఎరిగి కూడా దారి తొలగిన స్థితిలో ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఈ దినము వాక్యం ఉంటున్న నీ జీవితంలో కింద నీ జీవితాన్ని పరిశీలించే ప్రియ దేవుని బిడ్డ, దేవుని విశ్వసిస్తూ ఉన్నావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలన లేఖనం సెలవిస్తుంది. నీ దేవుడిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఈ యొక్క దినాన్న ఆలోచన చేయాలి. ప్రియ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని హృదయమారా ప్రేమించు. దేవుడు పాతాళం నుండి మనల్ని విమోచించేవాడుగా ఉన్నాడు. ఆయన తన యొక్క శరీరములో మన పాపములను భరించి వహించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చినట్టు గొప్ప దేవుడు. అటువంటి దేవుడు నువ్వు నేను కలుగును, ఎంత ధన్యత. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరైతే దేవుని వాక్యాన్ని విన్నారో వారి జీవితాలు అద్భుతాలు జరిగించండి ప్రభు. పాతాళంలో వారు ఉండడానికి వీలు లేకున్నట్లు వారికి జయాన్ని దయచేసి మరణాన్ని మీద ప్రభ, రెండో మరణం మీద అధికారం అనుగ్రహించి నీవే నీ కృప ద్వారా ప్రభ మా ప్రియులను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.